అక్క, నేనొక విషయం అడగాలి, తప్పుగా అనుకోవు కదా? అడుగు గీత, మనలో మనకెందుకు దాపరికాలు అని అంది సరిత. అక్క, నువ్వు చేసే ప్రతి పనిని అత్తయ్య గారు బావగారు ఒక్కటే విమర్శిస్తుంటారు. అది బాలేదు ఇది బాలేదు అని వంకలు పెడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఒక్క పనిలో కూడా నీకు సహాయం చేయరు. అత్తయ్య గారు రోజంతా ఖాళీగానే ఉంటారు కదా, కనీసం కూరగాయలు తరిగి ఇవ్వచ్చు కదా. ఒక పనిలో సహాయం చేయకపోగా వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నీకేమి బాధ అనిపించదా అక్క? అది రఘురామయ్య ఇల్లు. ఆయన ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. క్రమశిక్షణ, పద్ధతి అనే పదాలు ఆయన నోటి వెంబడి తరచూ వస్తూనే ఉంటాయి. ఆయన భార్య అనసూయమ్మ లక్ష్మీదేవి లాంటి రూపం ఉంటుంది, కానీ నోరు తెరిస్తే మాత్రం నిప్పులు కురుస్తాయి. ఎవరిని ఒక్క మాటలో మెచ్చుకోవడం ఆమె జీవితంలో లేదు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రకాష్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రకాష్కు సరితతో వివాహమై 5 ఏళ్లు దాటింది. వారికి 3 సంవత్సరాల పాప చిన్మయి. సరిత చాలా పద్ధతి గల అమ్మాయి. ఎంత కష్టమైనా నవ్వుతూ భరించే మనస్తత్వం. ఉదయం 5 గంటలకే లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టి అందరికీ కాఫీలిచ్చి వంటగదిలోకి దూరిపోతుంది. కానీ అనసూయమ్మకు మాత్రం సరిత చేసే ఏ పని నచ్చదు. ఒకరోజు ఉదయం సరిత గదిలో నుంచి హడావిడిగా వంటగదిలోకి వెళ్తుండగా అనసూయమ్మ హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న రఘురామయ్యతో గట్టిగా అనడం మొదలుపెట్టింది. ఏమండి, కాలం ఎంత మారిపోయిందో చూసారా? అప్పట్లో మేం కోడళ్ళుగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి బావి దగ్గర నీళ్లు తోడి ఇల్లంతా కడిగేవాళ్ళం. ఈ తరం కోడళ్లకు సుఖం ఎక్కువైపోయింది. సూర్యుడు నెత్తి మీదకు వస్తున్నా ఇంకా వంటగదిలో శబ్దాలు వినిపించవు అని దెప్పి పొడిచింది. సరిత ఆ మాటలు వింటూనే వంటగదిలోంచి బయటికి వచ్చి, అత్తయ్య, పాప రాత్రి కొంచెం ఏడ్చింది, అందుకే కాస్త ఆలస్యమైంది. ఇదిగోండి కాఫీ అంటూ కప్పు అందించింది. అనసూయమ్మ కాఫీ కప్పు అందుకొని ఒక గుటక వేసి ముఖం చిట్లించింది. చిచ్చి, ఏం కాఫీ ఇది సరిత? డికాషన్ ఎక్కువైందా, పాలు తక్కువయ్యాయా? అసలు నీకు కాఫీ పెట్టడమైనా వచ్చా? 5 ఏళ్లుగా ఇంట్లో ఉంటున్నావు. నా కొడుక్కి నీ మామగారికి కాఫీ ఎలా పెట్టాలో ఇప్పటికే తెలుసుకోలేకపోయావు. ఆ బుద్ధి ఎక్కడ పెట్టి చేస్తున్నావో పని అని కసురుకుంది. రఘురామయ్య కూడా భార్య మాటలకు ఖండించకుండా, అవునమ్మా సరిత, కాస్త చూసి చెయ్యి. పొద్దున్నే కాఫీ బాగుంటేనే కదా రోజు బాగుంటుంది అని సర్దబోయాడు. సరిత కళ్ళల్లో నీళ్లు తిరిగినా, సరిగ్గానే పెట్టానత్తయ్య, రేపటి నుండి చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ప్రకాష్ ఆఫీస్కు రెడీ అవుతూ హాల్లోకి వచ్చాడు. అనసూయమ్మ వెంటనే ప్రకాష్ని పిలిచింది. చూసావారా ప్రకాష్, నీ పెళ్ళానికి ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఒక కాఫీ ముక్క సరిగ్గా పెట్టడం రాదు. వంటలో ఉప్పు ఎక్కువైందని నిన్న మీ నాన్నగారు తిండి తినలేకపోయారు. నువ్వైనా కాస్త చెప్పురా నీ పెళ్ళాంకు సరిగ్గా వండమని. తల్లి మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పని ప్రకాష్, సరిత, అమ్మ చెప్పేది నీ మంచికే కదా. వంట విషయాల్లో కాస్త శ్రద్ధ పెట్టొచ్చు కదా. ఆఫీస్కి వెళ్లే ముందు నాకు రోజు మీ గోలలేంటి అని అరిచాడు. సరిత ఆ మాటలు విని నిట్టూర్చింది. భర్త అయినా తనకు మద్దతుగా నిలబడతాడేమో అనుకుంటే అతడు ఎప్పుడూ తల్లిచాటు బిడ్డలాగే మాట్లాడతాడు. అయినా సరే ఏ రోజు సరిత ఎదురు మాట్లాడలేదు. తన బాధను గుండెల్లోనే దాచుకొని కూతురు చిన్మయ్యిని చూసుకుంటూ కాలం గడుపుతోంది. కొన్ని నెలల తర్వాత చిన్న కొడుకు కళ్యాణ్కు గీత అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గీత కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి. అలాగని సంస్కారం లేనిది కాదు. ఎవరైనా అన్యాయంగా మాట్లాడితే అస్సలు సహించదు. ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె నైజం. గీత తల్లిదండ్రులు జానకమ్మ, శివరామయ్య. ఇద్దరూ ఉద్యోగస్తులే. చిన్నప్పటి నుండి గీత తన ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణాన్ని చూసింది. తండ్రి శివరామయ్య ఆఫీస్ నుండి రాగానే తల్లికి వంటలో సహాయం చేసేవాడు. ఇద్దరూ కలిసి ఇల్లు సర్దుకునేవారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమిస్తూ ఉండేవారు. భార్యాభర్తలంటే ఇద్దరూ సమాన భాగస్వాములు అనే భావన గీత మనసులో బలంగా నాటుకుంది. కళ్యాణ్తో పెళ్ళైన తర్వాత కొత్త కోడలిగా గీత ఆ ఇంట్లో అడుగుపెట్టింది. గీతకు ఘనస్వాగతం లభించింది. కానీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే అక్కడి వాతావరణం ఆమెకు వింతగా, కాస్త ఇబ్బందికరంగా అనిపించసాగింది. మొదటి రోజు ఉదయం గీత నిద్రలేచి హాల్లోకి వచ్చింది. వంటగదిలో సరిత ఒంటరిగా కష్టపడుతుండడం గమనించింది.
అత్తగారు అనసూయమ్మ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ వంటగది వైపు చూసి కేకలు వేస్తోంది. ఏ సరిత, ఆ టిఫిన్ ఇంకా ఎంతసేపు అవుతుంది? కళ్యాణ్ గీత పెళ్లి చేసుకొని మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టారు. వాళ్లకు వేడివేడిగా టిఫిన్ చేసి పెట్టమన్నాను కదా, ఇంకా ఎంతసేపు చేస్తున్నావు? అని గద్దించింది. సరిత వంటగదిలో నుంచి, అవుతోంది అత్తయ్య, చట్నీ కూడా అయిపోయింది, 2 నిమిషాల్లో తెస్తాను అని సమాధానం ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్న గీతకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో ఇంతమంది ఉండగా పెద్ద కోడలొక్కతే ఎందుకు అంత కష్టపడుతోంది? అత్తగారు కనీసం కూరగాయలు కూడా కోయకుండా అలా ఎలా ఆజ్ఞలు వేస్తోంది అని అనుకుంది. టిఫిన్ టేబుల్ మీద పెట్టినప్పుడు ప్రకాష్ ఒక ముద్ద తిని, ఏంటి సరిత, చట్నీలో ఉప్పు తక్కువైంది. కొత్తగా తమ్ముడు మరదలు వచ్చారు, కొంచెం రుచిగా చేయలేవా? అని అన్నాడు. అనసూయమ్మ వెంటనే అందుకుంది. అదే కదా నేను చెప్పేది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, వంట మీద ధ్యాస ఉండదు. గీత, చూసావా నీ తోడికోడలు చేసే వంటలు ఎలా ఉంటాయో? నువ్వైనా బాగా వండుతావా లేదా? అని అంది. గీత నిశ్శబ్దంగా సరిత ముఖం వైపు చూసింది. సరిత తలదించుకొని నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఎలాంటి కోపం లేదు, కేవలం అలవాటైపోయిన ఒక నిరాశ మాత్రమే కనిపించింది. అదంతా చూసిన గీతకు మనసులో ఏదో ఒక అసంతృప్తి మొదలైంది. అలా 4 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం మగవాళ్ళంతా బయటకు వెళ్లారు. అనసూయమ్మ పక్కింటావిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళింది. ఇంట్లో సరిత, గీత మాత్రమే ఉన్నారు. సరిత అలుపు లేకుండా ఇల్లంతా తుడుస్తుంది. గీత మెల్లగా సరిత దగ్గరకు వెళ్ళింది. అక్క, కొంచెం సేపు కూర్చోవా? ఉదయం నుండి అస్సలు ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉన్నావు అని అంది గీత. సరిత నవ్వి, పర్లేదు గీత, ఈ పని అయిపోతే మళ్ళీ వంటకు రెడీ చేసుకోవాలి, అలవాటే నాకు ఇవన్నీ అని అంది. గీత సరిత చేతిలోని తడువు కర్రను పక్కన పెట్టి ఆమెను సోఫాలో కూర్చోబెట్టింది. అక్క, నేను ఒక విషయం అడగాలి, తప్పుగా అనుకోవు కదా? అడుగు గీత, మనలో మనకెందుకు దాపరికాలు అని అంది సరిత. అక్క, నువ్వు చేసే ప్రతి పనిని అత్తయ్య గారు, బావగారు ఒక్కటే విమర్శిస్తుంటారు. అది బాలేదు, ఇది బాలేదు అని వంకలు పెడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఒక్క పనిలో కూడా నీకు సహాయం చేయరు. అత్తయ్య గారు రోజంతా ఖాళీగానే ఉంటారు కదా, కనీసం కూరగాయలు తరిగి ఇవ్వచ్చు కదా. ఒక పనిలో సహాయం చేయకపోగా వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నీకేమి బాధ అనిపించదా అక్క? ఎలా భరిస్తున్నావు అక్క? బాధ ఎందుకుండదు గీత, నేను మనిషినే కదా. కానీ ఏం చేస్తాం, పెళ్ళైన కొత్తలో మీ బావగారు చాలా మంచివారిలా ఉండేవారు. నాకు వంట పనుల్లో, పాప పుట్టాక పాప విషయాల్లో సహాయం చేసేవారు. ఒకరోజు నాకు చాలా అలసటగా ఉంటే ఆయన వచ్చి గిన్నెలు తోమారు. అది అత్తయ్య గారు చూశారు. అంతే, మీ బావగారికి గట్టిగా క్లాస్ పీకారు. ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవైంది. ఏమని గొడవ చేశారు అత్తయ్య? ఒరే ప్రకాష్, పెళ్ళాన్ని ఒక్కసారి నెత్తికెక్కించుకున్నావంటే ఇక అది చెలరేగిపోతుంది. పొరపాటున ఇది బాగుంది, అది బాగుంది అని మెచ్చుకుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. కట్టుకున్న పెళ్ళాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటేనే అణిగి మణిగి ఉంటుంది, నోరెత్తకుండా పడి ఉంటుంది అని చెప్పారు. ఆ రోజు నుండి మీ బావగారిలో చాలా మార్పు వచ్చింది. తల్లి మాట జవదాటని కొడుకు ఆయన. గీత ముఖం కోపంతో ఎర్రబడింది. ఏంటి, అత్తయ్య అలా అన్నారా? ఇంత దారుణమా? మరి బావగారు తన సొంత బుద్ధిని ఉపయోగించలేదా? నేను మీ బావగారికి ఈ విషయమై చాలాసార్లు చెప్పి చూశాను గీత, కానీ ఆయనకు నా మాట కంటే తన తల్లి ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉంది. అమ్మ పెద్దది, ఆమెకు అనుభవం ఎక్కువ, ఆమె చెప్పింది విను అంటారు. మొదట్లో నాకు చాలా కోపం వచ్చేది, ఏడుస్తూ కూర్చునేదాన్ని. కానీ ఆ తర్వాత ఒక విషయం అర్థమైంది. వాళ్ళ మెప్పు కోసం నేనెందుకు నా రక్తం ఉడికించుకోవాలి? నా బిడ్డే నాకు ప్రపంచమైంది. నా కూతుర్ని చూసుకోవటానికైనా నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని అనుకొని అన్ని పనులు అలా చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళు ఎన్ని అన్నా నేను పట్టించుకోవడం మానేశాను అని సరిత తన గుండెల్లోని భారాన్ని వెళ్ళగక్కింది. గీత సరిత చేతులు పట్టుకొని, అక్క, నీ ఓర్పుకు దండం పెట్టాలి. కానీ ఇలా ఎంతకాలం? ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వెంటనే సమాధానం చెప్పాలి, లేదంటే మనల్ని ఇంకా తొక్కేస్తారు. మా అమ్మ నాన్నలను చూసి పెరిగాను నేను. ఒకరికొకరు తోడుగా ఉండటమే సంసారం. కానీ ఈ ఇంట్లో జరుగుతున్నది అన్యాయం. నేను ఎలాగైనా ఈ వాతావరణాన్ని మార్చాలి. అత్తయ్య గారికి, బావగారికి బుద్ధి చెప్పాలి అని బలంగా నిశ్చయించుకుంది గీత.
అలా కొన్ని రోజులు గడిచాయి. కళ్యాణ్ గీతలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండటంతో వాళ్ళు ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. గీత ఉదయాన్నే తన ల్యాప్టాప్ ముందు కూర్చునేది. సమయం దొరికినప్పుడంతా సరితకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం ఇంట్లో అందరికీ వంట చేయడానికి సరిత హడావుడిగా వంటగదిలోకి వెళ్తోంది. అనుకోకుండా కాలు జారి గట్టిగా కింద పడింది. అమ్మా అమ్మా అని సరిత పెద్దగా కేక పెట్టింది. ఆ శబ్దానికి గీత, కళ్యాణ్, ప్రకాష్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. సరిత కాలు పట్టుకొని విలవిలలాడిపోతోంది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించారు. ఎక్స్రే తీసిన డాక్టర్ సరిత కాలు ఫ్రాక్చర్ అయిందని, కనీసం 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ప్లాస్టర్ వేసి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో సరిత మంచానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఇంటి బాధ్యతంతా గీత మీద పడింది. ఒకవైపు ఆఫీస్ ఉద్యోగం, మరోవైపు ఇంటి పనులు, వంట. అనసూయమ్మ కనీసం కోడలి కాలు విరిగిందని కూడా జాలిపడలేదు. పైగా చూసావారా ప్రకాష్, నీ భార్యకు చూసి నడవాలని కూడా తెలీదు. ఇప్పుడు చూడు, ఈ మహాతల్లి 2 నెలలు ఇంట్లో కూర్చొని తింటుంది. పనులన్నీ ఎవరు చేస్తారు? కొత్త కోడలిక ఇంకా ఇంటి పనులు, వంట పనులు సరిగ్గా రావు అని సరిత గది ముందే గొనుగుతోంది. మొదటి రోజు ఉదయం నుంచే గీతకు పరీక్ష మొదలైంది.